నమస్కారం గారు. నమస్తే మంజునాథ్ గారు. నమస్తే అండి. ఇటీవల మీరు ట్విట్టర్లో ఏదో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ట్వీట్ వేశారని విన్నాము. ప్రస్తుత మన భారతదేశం విద్యా సంస్థ ఎలా ఉంది అనుకుంటున్నారు? భారతదేశ విద్యా వ్యవస్థ అన్నది ఈరోజు చాలా పడిపోయిందండి. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, మన 4th స్టాండర్డ్ 4 years 5 years పిల్లలు. అలాంటి వాళ్ళు మనం ప్రైవేట్ వ్యవస్థలో చేస్తున్నాం. అలా ఫీజులు వచ్చేసి ఒక్కొక్కరికి ₹1,00,000 పైనండి. అప్పుడున్న విద్యా వ్యవస్థ వాళ్ళు ఏబిసిడ్లు 2 ఒకటే ఉన్నాయి, కానీ ఎందుకు మరి ఎంత ఫీజు ఎక్కువైపోతుందో అర్థం కావట్లేదు. మరి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుందండి. అందులో వచ్చేసి ఎందుకు వస్తారు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎక్కడి నుంచి వస్తారు? మన ప్రజెంట్ 10+2+ తర్వాత డిప్లొమో, టెట్, డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో. అందులో నుంచి ఎంతమంది కాంపిటీషన్తో నుంచి వచ్చి బయటకు వచ్చి నెగ్గుతున్నారు? ఎన్ని పోస్టులు ఉంటే అన్ని ఎంతమంది అప్లై చేశారో అంతమంది రావట్లేదు కదా. సో పోస్టులు ఎన్ని ఉన్నాయో అంతమంది మాత్రం వస్తారు, క్వాలిటీ మెంబర్స్ మాత్రం బయటకు వస్తున్నారు. అలాంటప్పుడు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మనం ఇస్తే ఎంత బాగుంటుంది? పిల్లలు కూడా మనం గవర్నమెంట్లో జాయిన్ చేయించాలండి. మనం అయితే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించకూడదు అంటారా? ప్రైవేట్ స్కూల్లో ఎలా ఉంటుంది విద్యా వ్యవస్థ అంటే, ఓన్లీ వాడిని వాళ్ళ స్కూల్ టాపర్స్ కోసం చూసుకుంటారు అనమాట. ఏది ఎవడు బాగా చదువుతాడో వాడినే ముందు తీసుకురావడం, ఎన్నుకున్నవాడు వెనక్కి అలాగే ఉంటాడు. తర్వాత వచ్చేసి వాడి నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే ఓన్లీ పుస్తక నాలెడ్జే ఉంటుంది, సమాజం నాలెడ్జ్ ఉండదు వాడికి. వాడు రేపొద్దున బయటకు వస్తే ఎలా బతకాలో వాడికి తెలియదు. కానీ ఇందులో గవర్నమెంట్ ఎడ్యుకేషన్లో తక్కువ మార్క్స్ రాని, బట్ సమాజంలో బతకాలంటే ఎలా బతకాలన్నది తెలుసుకుంటాడు. సో ప్రాక్టికల్గా ఇక్కడ తెలిసిపోద్ది. కాబట్టి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ బెటర్. అయితే ప్రస్తుతం మనకున్న ప్రభుత్వ విద్యా సంస్థలో ఉన్నటువంటి ప్రధాన కారణాలు ఏంటంటారు? ప్రధాన కారణాలు వచ్చేసి ప్రైవేట్లో ఏదైతే మనకు వాళ్ళ చెప్పిస్తున్నారో, వాళ్ళు ఏదైతే సిస్టమేటిక్గా లెర్నింగ్, మనకు డిజిటల్ లెర్నింగ్ ఇవన్నీ పెడుతున్నారు. అలాంటి లెర్నింగ్ ఇందులో గవర్నమెంట్లో కూడా ప్రవేశపెడితే ఇంకా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవీ చూసాం, ఆ మూవీ చూస్తే ఎన్ని సంవత్సరాలైనా గుర్తుపెట్టుకుంటాం. అదే మనం బుక్స్ చదువుకుంటాం, ఎన్ని రోజులు గుర్తుంటుంది? కొద్దిసేపు గుర్తుంటుంది. ఆ సిస్టమ్ కాకుండా మనకి డిజిటల్ సిస్టమ్ అన్నది పెడితే ఇంకా బాగుంటుంది చిన్నప్పటి నుంచి. అయితే మనకిప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రైవేట్ స్కూల్ ఎక్కువైనాయి కాబట్టి గవర్నమెంట్ స్కూల్ అనేటివి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తలేరు. అయితే మీరు ప్రజలకు ఇచ్చే ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు ఏంటంటే మనం ప్రైవేట్ స్కూల్లో ఎక్కువైపోయి తర్వాత గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువే ఉన్నాయి అంతకుమించి. కానీ ఎందుకు జాయిన్ చేయట్లేదు అంటే, ప్రైవేట్లో ఎడ్యుకేషన్ బాగుంది, గవర్నమెంట్లో బాగాలేదు, క్వాలిటీ లేదు. ఎందుకు క్వాలిటీ లేదు? ఇక్కడ వచ్చేసి పిల్లల్ని తల్లిదండ్రులు జాయిన్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. అరే మా వాడు డైలీ స్కూల్కి వెళ్తున్నాడా, చదువుతున్నాడా లేదా, తర్వాత అక్కడికి వెళ్ళేసి మనం అబ్జర్వ్ చేసాం లేదా అని ప్రతి పేరెంట్ అండి వెళ్ళి టీచర్ని క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేస్తేనే టీచరు అరే పేరెంట్స్ వస్తున్నారు, సో అడుగుతున్నారు, రేపు పొద్దున్న మనం చెప్పలేదు అనుకో తర్వాత కంప్లైంట్ చేస్తారు అనే ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సో పేరెంట్స్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి ఇది. అయితే ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే, ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని పెట్టి వాళ్ళని పేరెంట్స్కి కూడా వాళ్ళ గురించి చెప్పడం కానీ అలా చేస్తున్నారు కదా. అయితే సేమ్ పరిస్థితి మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా వస్తే బాగుంటుందండి. అయితే ఇప్పుడు మీరు మన ప్రజలకు కానీ మన పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఇచ్చే ఒక మెసేజ్ చెప్పండి. మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి కొంచెం పర్సెంటేజ్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నవోదయ ఎగ్జాము, ఏపీఆర్జీసీ ఎగ్జామ్ రాసుకుంటాం చిన్నపిల్లలు. రూరల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి మన నవోదయలో కానీ ఏపీఆర్జీసీలో కానీ సీట్ ముందే ఇస్తున్నారు. తర్వాత 10th తర్వాత రాసుకున్న ఎగ్జామ్ ఉంది, అది కూడా అంతే. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి మాత్రం ముందు ప్రయారిటీ ఇస్తారు, ఎక్కువ మార్కులు ఎవరికైతే వస్తుందో వాళ్ళకి. తర్వాత సెకండ్ ఎవరికైతే ప్రైవేట్ స్కూల్లో చదువుకొని వెళ్ళే మార్క్స్ ఎవరికి వస్తాయో వాళ్ళకి ఇస్తారు సెకండ్ ప్రిఫరెన్స్ ప్రైవేట్ కాలేజ్. అలాగా జాబుల్లో కూడా ఫర్దర్ ఫ్యూచర్లో మనకి ఏంటి అంటే పర్సెంటేజ్ అన్నది ఇస్తే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఇంకా కొంచెం ముందుకెళ్ళడానికి బాగుంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మనకు కావాలని కష్టపడి గవర్నమెంట్ జాబ్ కొట్టుకుంటాం, ఎందుకు? బాగుంటుంది, లైఫ్ బాగా సెక్యూరిటీగా ఉంటుంది. అలాంటప్పుడు మన పిల్లల్ని కూడా అందులో జాయిన్ చేసి తర్వాత వాళ్ళు అంత కష్టపడ్డారంటే ప్రమోషన్ కోసం వెళ్తారు. గవర్నమెంట్ వచ్చిందంటే జాబ్, తర్వాత ఫర్దర్ ఫ్యూచర్లో వచ్చేసి మనకి ఏది ప్రమోషన్ కావాలి. ఆ ప్రమోషన్ కావాలన్నప్పుడు వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళ ఎలా ఉంది బిహేవియరు,
తర్వాత ఎస్ఆర్ బుక్ ఏంటి అన్నది ప్రతిదీ వాళ్ళు చెక్ చేస్తారు. అలాంటప్పుడు ఒక సిస్టమేటిక్గా వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారా లేదా, ఆ చదివిస్తేనే కొంచెం ప్రమోషన్ ఉంటుంది అన్నది పెడితే బాగుంటుందని నా ఒపీనియన్. అయితే ప్రైవేట్ స్కూళ్ళలో చదివిద్వద్దు అంటారా? చదివించండి, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ప్రకారం చెప్పిస్తే బాగుంటుంది. ఎన్సీఆర్టీ అంటారు, ఆ ఎన్సీఆర్టీ రూల్ ప్రకారం వెళ్తే బాగుంటుంది ప్రాక్టికల్గా వెళ్తూ. కానీ పిల్లలు ఒత్తిడి పెట్టి చదివిస్తున్నారండి. మార్నింగ్ ఎప్పుడండి, చిన్న పిల్లలు 5-6 సంవత్సరాల పిల్లలు 5 గంటలకు లేచేసి 10 గంటల వరకు పడుకొని వెళ్ళండి. అంతవరకును ట్యూషన్స్, తర్వాత ఎడ్యుకేషన్, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 దాకా స్కూలు, ఆ తర్వాత రాగానే మళ్ళీ ట్యూషన్. ఇంత ఒత్తిడి పెడితే పిల్లలు ఎలా తట్టుకుంటారండి? ఆ ఒత్తిడిని తట్టుకోలేకనే ఇప్పుడు సూసైడ్లు జరుగుతున్నాయి. అలా ఒత్తిడి ఉండకూడదండి, ఏదైనా సాఫీగా జరిగిపోవాలి. అయితే ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది కదా, అయితే వీటిని నివారించాలంటే ఏం చేయాలి? ఎడ్యుకేషన్ పరంగానే మారాలి, మన పేరెంట్స్ కూడా సపోర్ట్ ఇవ్వాలి. ఏ ప్రాబ్లం వచ్చినా మేమున్నాం, మేము తట్టుకుంటాం, ప్రతిదీ మీరు పాస్ అవ్వాలి, మీరు ర్యాంకులు తెచ్చుకోవాలనకూడదు. సో మీరు ఎలాగైనా మీరు గెలుస్తారన్నది ఒక సపోర్ట్ ఇస్తే ఇంకా కొంచెం బాగుంటారు. అలా కాకుండా రే వాళ్ళకి ఎక్కువ వచ్చి నీకేం తక్కువ వచ్చే కంపేరింగ్, ఒకరికో విధంగా ఉంటుంది నాలెడ్జ్, ఐక్యూ అన్నది. సో మనం ఒకరితో పోల్చుకోకూడదండి ఇప్పుడు. సో పేరెంట్స్ మారాలి. అయితే పేరెంట్స్ ఒక్కోళ్ళు ఇక్కడ వాళ్ళని ఇబ్బంది పెడతలేరు. అండ్ ఇంకోటి, మనకు ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే చాలా వరకు డబ్బులు తీసుకుంటారు ఒక ఫీజు అని చెప్పి. ఆ ఫీజు తీసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి కావాల్సిన మార్కుల కోసం వాళ్ళు చాలా ఒత్తిడి చేస్తారు కదా. అయితే పేరెంట్స్ తప్ప అంటారా, లేకుంటే ప్రైవేట్ స్కూల్ తప్ప అంటారా? ప్రైవేట్ స్కూల్ అయితే మరీ అంత ఒత్తిడి పెట్టకూడదండి. మనం మార్క్స్ వస్తాయి, ఎక్కడికి వెళ్ళవు. అది మనం ప్రాక్టికల్గా చేసుకుంటూ వెళ్తూనే వస్తాయి. థియరీ చెప్పేస్తే ఒత్తిడి పెట్టేసి నేర్చుకోరా నీకు బాబు, నువ్వు 10th క్లాస్లో నీకు 599, 600 ర్యాంక్ రావాలి, నీకు ఫ్లెక్సీలో ఫోటో పడాలి, అవసరం లేదండి. రేపు పొద్దున్న ఎంత చదువు అవసరం లేదు. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నది రేపు చూసుకుంటే ఎక్కడైనా బతకగలదండి. గవర్నమెంట్ జాబ్ అవసరం లేదు, ఏ ప్రైవేట్ జాబ్ అవసరం లేదు. బిజినెస్ చేసుకుని ఎంతమంది లేరండి. సో నా మెసేజ్ అదే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.